ఓకే హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. మీ అందరి కోరిక మేరకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఏపీ స్కీమ్స్ దాని గురించి ఇవాళ సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. మ్యాక్సిమం నేను ఇక్కడ కవర్ చేయడానికి ట్రై చేశానండి. అండ్ నాకున్నటువంటి సోర్సెస్ నుంచి ఐ హ్యావ్ కవర్డ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్కీమ్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. దీని తర్వాత మరలా మనము ఏపీ కరెంట్ అఫైర్స్ కూడా నేను డిస్కస్ చేస్తాను. సెపరేట్ సెషన్ త్రూ నేను డిస్కస్ చేస్తాను. ఇప్పుడు మాత్రం టోటలీ ఏపీ స్కీమ్స్. ఈ స్కీమ్స్ వచ్చేసి ఏపీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, అది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అదేవిధంగా ఏపీ హైకోర్టు అవ్వచ్చు, ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేటువంటి ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్, అన్ని ఎగ్జామినేషన్స్ కి కూడా ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఆ స్కీమ్స్ గురించి మనం ఇవాళ క్లాస్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇంకా బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ అవర్ సెషన్, ఎవరైనా యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో కూడా ఏపీ హైకోర్టు మీకు కోర్స్ అవైలబుల్లో ఉంది. అది కావాలి అంటే పర్చేస్ చేసి యూటిలైజ్ చేసుకోండి. అండ్ కానిస్టేబుల్ మెయిన్స్ వాళ్ళకి గ్రాండ్ టెస్ట్లని మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందజేస్తున్నాం. అది కూడా మీరు అవైల్ చేసుకోవచ్చు. 5 టెస్టులు ఉన్నాయి, ఫ్రీగా అవైల్ చేసుకొని రాసుకోవచ్చు. ఓకేనా? అండ్ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వచ్చు. రైట్, లెట్స్ ఎంటర్ ఇంటూ అవర్ ఫస్ట్ థింగ్. మన చంద్రబాబు నాయుడు గారు ఆయన పదవిలోకి వస్తే కొన్ని స్కీమ్స్ ని ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పేసి ఆయన ప్రచారంలో భాగంగా చెప్పారు. దాంట్లో టోటల్ గా ఎన్ని నెంబర్ ఆఫ్ స్కీమ్స్ అండి అని అంటే సూపర్ 6 స్కీమ్స్. మన తెలంగాణలో కూడా ఇదివరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళని ఓవర్ రైడ్ చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పదవిలోకి రావడానికి, వాళ్ళు ఒకవేళ పదవిలోకి వస్తే వాళ్ళ సింబల్ వచ్చేసి ఏంటండి, అభయహస్తం కదా. అదే అభయహస్తానికి ఎట్లా అయితే 5 ఫింగర్స్ ఉంటాయో, 5 స్కీమ్స్ ద్వారా మేము ముందుకు వస్తాము అని చెప్పేసి ఒక 5 స్కీమ్స్ ని వాళ్ళు లాంచ్ చేశారు. అక్కడ తెలంగాణలో 5 స్కీమ్స్, ఇక్కడ వేర్ యాజ్ మనం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి సూపర్ 6 అన్న కాన్సెప్ట్ తో 6 స్కీమ్స్, అంటే దాంట్లో కొన్ని ఆల్రెడీ ఇదివరకు ఉన్న స్కీమ్స్, కొన్నిటిని మాడిఫై చేయడం, కొన్నిటిని ఇంట్రొడ్యూస్ చేయడం, ఇలా చేసి సూపర్ 6 అనే కాన్సెప్ట్ ని తీసుకొని వచ్చారు. అయితే ఈ సూపర్ 6 లో అసలు ఏమేమి ఉన్నాయి అదే 1 by 1 మనం చూద్దాం. బేసిక్ గా మీరు ఎప్పుడైనా ఒక స్కీమ్ గురించి చదివేటప్పుడు ఆ మినిస్ట్రీ ఇంపార్టెంట్, సెంట్రల్ లెవెల్లో అయితే ఏమి మినిస్ట్రీ ఇంపార్టెంట్, ఎప్పుడు లాంచ్ చేశారు ఇంపార్టెంట్, అదేవిధంగా దాని పర్పస్ ఇంపార్టెంట్. ఒకవేళ దానికి ఏమైనా స్పెసిఫిక్ అచీవ్మెంట్స్ ఉంటే వాటిని గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 గుర్తుపెట్టుకుంటే స్కీమ్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ మీ చేతిలో ఉన్నట్టే. కొన్ని స్కీమ్స్ కి మోటోస్ కూడా ఉంటాయి, స్లోగన్స్, లోగో ఉండి దానికి స్లోగన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు జన్ధన్ యోజన ఉందండి. జన్ధన్ యోజనకి మేరా ఖాతా దివ్య విధాత ఏమో ఉంటుంది. అట్లా ఆ ట్యాగ్ లైన్స్ ఏవైతే ఉంటాయో, ట్యాగ్ లైన్స్ లేదా లోగో కింద స్లోగన్స్ ఉంటాయి కదా, అలాంటివి కూడా ఒక్కొక్కసారి ఎగ్జామినేషన్ లో అడుగుతారు. ఎందుకంటే ఆల్రెడీ అడిగారు కాబట్టి. ఇక్కడ కూడా అలాంటివి ఏమన్నా ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేనివి మాత్రం ఇంతవరకు బేసిక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి చదువుకుంటే సరిపోతుంది. మోర్ దాన్ ఇనఫ్. రైట్, దీంట్లో టోటల్ గా 6 స్కీమ్స్. దాంట్లో మహాశక్తి, యువగళం, అన్నదాత, ఇంటింటికి నీరు, బీసీలకు రక్షణ చట్టం, పూర్ టు రిచ్, అంటే ఇట్లా డిఫరెంట్ సెక్టర్స్ వాళ్ళని, డిఫరెంట్ సెక్షన్స్ వాళ్ళని కవర్ చేస్తూ ఈ స్కీమ్స్ ని లాంచ్ చేశారు. మహాశక్తి వచ్చేసి మహిళల కోసం, యువగళం వచ్చేసి యూత్ కోసం, అన్నదాత స్కీమ్ అన్నటువంటిది ఫార్మర్స్ కోసం, ఇంటింటికి నీరు అన్నది రూరల్ ఏరియాస్ లో ఉన్నటువంటి ప్రతి ఇంటికి ట్యాప్ వాటర్ కనెక్షన్ ని అందజేయడం కోసం అని చెప్పేసి, బీసీలకి రక్షణ చట్టం అంటే ఓబీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారు కదా, వాళ్ళకి రక్షణ చట్టం, పూర్ టు రిచ్ అంటే పావర్టీ నుంచి వాళ్ళని బయటికి తీసుకొని రావడానికి, పువర్ పీపుల్ వాళ్ళ పావర్టీ నుంచి బయటికి తీసుకొని రావడానికి కొన్ని పథకాలు ఇది ఒక పథకం. ఇంకొకటి వచ్చేసి ఏంటి అని అంటే ఫండ్ పథకం కాకుండా ఇంకొక ప్రోగ్రామ్ ని తీసుకొని వచ్చారు. అంటే P4 కాన్సెప్ట్ అని చెప్పి ఒకటి తీసుకొని వచ్చారు. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవాళ సెషన్ లో. ఇవన్నీ 6 ఏంటి అని అంటే సూపర్ 6 స్కీమ్స్. మీకు ఎగ్జామినేషన్ లో దీని మీద క్వశ్చన్ ఏం రావచ్చు. ఎందుకంటే ఈ 6ని గుర్తుపెట్టుకోవాలంటే ఒక్కొక్కసారి ఎగ్జామినర్ ఇక్కడ సూపర్ 6 కాన్సెప్ట్ ఉంది కదా, ఈ సూపర్ 6 స్కీమ్ కాన్సెప్ట్ అన్నది ఏ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు లాంచ్ చేసింది అని అంటే దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్. అలా కాకుండా ఏపీ గవర్నమెంట్ ఆ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి సూపర్ 6 స్కీమ్ కేటగిరీలోకి రానటువంటి స్కీమ్ ఏది అలా కూడా అడగచ్చు. లేదా సూపర్ 6 స్కీమ్ లో ఇంక్లూడ్ అయినటువంటి స్కీమ్స్ ఏంటి, ఇలా క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి ఈ 6టిని మీరు కలెక్టివ్ గా గుర్తుపెట్టుకోవాలి. సూపర్ 6 లో ఆ కేటగిరీలో ఏమేమి వస్తాయి ఇక్కడ గుర్తుంది కదా, మహిళలకి, యూత్ కి, ఫార్మర్స్ కి, అదేవిధంగా రూరల్ ఏరియాస్ కి, బీసీస్ కి, పువర్ పీపుల్ కి, ఇది ఈ 6 సెక్షన్స్ వాళ్ళకి సూపర్ 6 అన్న కాన్సెప్ట్ ని లాంచ్ చేశారు. 1 by 1 చూద్దాం. మహాశక్తి అన్నటువంటిది
ఏంటి అంటే ఈ మహాశక్తి అన్న స్కీమ్, ఇందాక నేను చెప్పాను కదా మహిళల కోసం ఈ స్కీమ్ ని లాంచ్ చేశారు. ఈ మహాశక్తి అన్నటువంటి స్కీమ్ ద్వారా కొన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. దీంట్లో ఖచ్చితంగా మహిళలు 18 నుంచి 59 సంవత్సరాల వయసు వాళ్ళు ఉండాలి. ఏజ్ షుడ్ బి 18 to 59 years. అట్లా ఆ ఏజ్ లిమిట్ లో ఉన్న వాళ్ళకి ఈ స్కీమ్స్ ద్వారా, ఈ మహాశక్తి అనేటువంటి స్కీమ్ ద్వారా 4 డిఫరెంట్ ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చారు. ఆ 4 డిఫరెంట్ ఇనిషియేటివ్స్ అన్నవి ఈ ఏజ్ గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళకి అప్లికబుల్ అవుతాయి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. మీకు మహాశక్తి స్కీమ్ అని చెప్పి ఇచ్చి ఈ మహాశక్తి స్కీమ్ కేటగిరీలోకి ఏ స్కీమ్స్ ని ఇంప్లిమెంట్ చేశారు లేదా వేటిని తీసుకొని వచ్చారు అలా కూడా అడగొచ్చు. మహాశక్తి స్కీమ్ ద్వారా 18 years కంప్లీట్ అయిపోయిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆడబిడ్డ నిధి అని చెప్పేసి నెలకి ఎన్ని రూపాయలు ఇస్తారు? 1500 రూపీస్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా 1500 రూపాయలు వాళ్ళ అకౌంట్ లోకి జమ చేస్తారు. దట్ ఈస్ ఆడబిడ్డ నిధి. ఆడబిడ్డ నిధి ద్వారా వాళ్ళ అకౌంట్ లోకి ఎంత అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేస్తారు అది గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. 1500 రూపీస్. దాని తర్వాత తల్లికి వందనం అన్నటువంటి కాన్సెప్ట్. తల్లికి వందనం అన్న కాన్సెప్ట్ ద్వారా తల్లికి వందనం పథకం, ఇది ఇంకో పథకం. ఆడబిడ్డ నిధి వేరు, తల్లికి వందనం వేరు. దీని ద్వారా ఆ ఫ్యామిలీలో ఎంతమంది పిల్లలైనా ఉండనివ్వండి, బీట్ బాయ్ గర్ల్ వాట్ ఎవర్ ద జెండర్ ఇట్ మైట్ బి, ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కళ్ళకి సంవత్సరానికి వచ్చేసి 15,000 రూపీస్ ని అందజేస్తుంది గవర్నమెంట్. చదువుకునేటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నా, ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా వాళ్ళందరికీ 15,000 రూపాయలని అందజేస్తుంది. ఎడ్యుకేషన్ కేటగిరీలో 15,000 రూపాయలు పర్ ఇయర్, నాట్ పర్ మంత్ ఇస్తే ఇంకా అంతే కథం. అలా కాకుండా పర్ ఇయర్ ఇస్తారు ఎంతమందినైనా. ఇక్కడ ఎగ్జామినేషన్ లో దీని గురించి క్వశ్చన్ ఎలా అడగొచ్చు అని అంటే 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తారా, 6 నెలలకి ఇస్తారా, 3 నెలలకి ఇస్తారా, క్వార్టర్లీ ఇస్తారా అలా అడగొచ్చు. లేదు అనంటే ఆ 15,000 రూపాయలు కేవలం ఒక పిల్ల లేదా 2 పిల్లలకి మాత్రమే పరిమితం అని చెప్పి స్టేట్మెంట్ లాగా కూడా అడగొచ్చు. కొంతమంది ఇంతమంది అంతమంది అని పరిమితి ఏమీ లేదు. ఇన్యూమరబుల్ ఎంతమంది పిల్లలున్నా వాళ్ళందరూ చదువుకుంటూ ఉండాలి గవర్నమెంట్ స్కూల్స్ లో. అలాంటి వాళ్ళకి సంవత్సరానికి వచ్చేసి 15,000 రూపాయల్ని గవర్నమెంట్ ఇస్తుంది. ఏ స్కీమ్ ద్వారా, ఏ పేరు ద్వారా అందజేస్తుంది అని అంటే తల్లికి వందనం, అది పథకం పేరు. ఇంకొకటి దీపం పథకం. దీపం పథకం వచ్చేసి దేని గురించి అని అంటే, దీపం అనగానే మనకేం గుర్తొస్తుంది? ఎనర్జీ. లేదా దీపం అంటే లైట్ కదా, దీపం వెలిగించడం. అది వెలిగించాలంటే గ్యాస్ కావాలి కదా, కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి. దీపం పథకం అన్నది ఏ రంగానికి సంబంధించింది, ఆ పథకం దేన్ని ఇంప్లిమెంట్ చేస్తూ దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు అని కూడా అడగొచ్చు. దీపం పథకం ద్వారా ప్రతి ఇంటికి కూడా 3 గ్యాస్ సిలిండర్స్ ని దీపం పథకం ద్వారా ప్రతి ఇంటికి సంవత్సరానికి వచ్చేసి 3 గ్యాస్ సిలిండర్స్ ని అందజేస్తారు. అది దీపం కాన్సెప్ట్. దీపం పథకం వచ్చేసి ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్స్ ని ఉచితంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎల్పిజి కనెక్షన్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారు. కనెక్షన్ తో పాటు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్స్ ని అందజేస్తారు. అందరికీ కాదు, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కి మాత్రమే. అంటే ఫినాన్షియల్లీ అన్సౌండ్ క్యాండిడేట్స్, అదేవిధంగా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళకి, అదేవిధంగా మనం సొసైటల్ బ్యాక్వర్డ్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళకి, ఆ కేటగిరీలో వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు, అందరికీ ఇవ్వరు. నెక్స్ట్ ఉచిత బస్సు ప్రయాణం వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్. మన తెలంగాణలో కూడా ఉంది. మహిళలు విత్ ఇన్ తెలంగాణలో ఏ ఊరు నుంచి ఏ ఊరికైనా విత్ ఇన్ సిటీ అయినా సిటీ బస్సుల్లో ఫ్రీ. అదేవిధంగా ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి, ఒక విలేజ్ నుంచి ఇంకొక విలేజ్ కి విత్ ఇన్ తెలంగాణ లిమిట్స్ లో ఫ్రీ ఆఫ్ కాస్ట్. అది కూడా ఎక్స్ప్రెస్లు మాత్రమే, సూపర్ లగ్జరీలు అవేమి రావు. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ల వరకు మాత్రమే పరిమితం చేశారు. అట్లా మహిళలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్. దేనిని ఐడిగా చూస్తారు అని అంటే ఆధార్ కార్డ్ని ఐడిగా చూసి ఆ స్టేట్ వాళ్ళ కాదా అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్, వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళటానికి, ట్రావెల్ చేయడానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ బస్ సర్వీసెస్ ని అందజేస్తారు. ఇక్కడ మహాశక్తి అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా ఎన్ని స్కీమ్స్ ని, ఎన్ని డిఫరెంట్ కేటగిరీస్ కి దీన్ని ఇంప్లిమెంట్ చేశారు అని అంటే, ఒకటి డైరెక్ట్ ఫినాన్షియల్లీ ఎంపవర్డ్ చేయడానికి డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇంకొకటి మహిళలు వాళ్ళ హెల్త్ ని కాపాడుకోవటానికి, అంటే ఇప్పుడు మనకి ఇళ్లలో
పొగగొట్టాలు వీటన్నిటిని యూజ్ చేయకుండా వాళ్ళ హెల్త్ని కాపాడుకోవటం కోసం అని చెప్పేసి ఎస్పెషల్లీ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీస్ మదర్స్ వాళ్ళ హెల్త్ని కాపాడటానికి గ్యాస్ సిలిండర్స్ ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ రంగం, అదేవిధంగా గ్యాస్, ట్రాన్స్పోర్ట్, అదేవిధంగా ఫినాన్స్, ఈ 4 రంగాలలో మనకి మహాశక్తి అన్నటువంటి కాన్సెప్ట్ ద్వారా ఈ 4 సెక్టర్స్ కి మహిళలకి మాత్రమే ఇది అప్లికబుల్. ఇది అర్థమైంది అనుకుంటాను. ఒకసారి కావాలి అంటే యూ కెన్ టేక్ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్ వన్, బికాజ్ చాలా మంది అడుగుతున్నారు మీరు ఒకసారి పక్కకు తప్పుకుంటే నేను స్క్రీన్ షాట్ తీసుకుంటాం మేడం అని చెప్పి, అందుకే స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అంటే. రైట్, స్క్రీన్ షాట్ తీసుకున్నట్లయితే కంటిన్యూ చేస్తాను. రైట్, సి నెక్స్ట్ వన్. దాని తర్వాత యువగళం అన్నటువంటి కాన్సెప్ట్ ద్వారా ఏం చేస్తారు అని అంటే, దీని ద్వారా అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కల్పించడం కోసం అని చెప్పి ఈ స్కీమ్ ని తీసుకొని వచ్చారు. టోటల్ గా మీకు ఎగ్జామినేషన్ లో ఈ నెంబర్ గుర్తు పెట్టుకోండి. ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ ప్రామిస్ చేసింది. 20 lakh జాబ్స్ ఇస్తామని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ ప్రామిస్ చేసింది. అయితే ఆలోపు ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటారో వాళ్ళకి ఉద్యోగం వచ్చేంత వరకు వాళ్ళు ఏ పని చేయకుండా అలాగే ఉద్యోగం లేకుండా అలాగే ఉన్నట్లయితే అలాంటి వాళ్ళకి నెలకి 3,000 రూపాయలని అందజేస్తుంది గవర్నమెంట్. ఎంత అందజేస్తుందండి అనంటే 3,000 రూపాయలు. ఈ 2 బేసిక్ పాయింట్స్ అంతే. దీని గురించి 20 lakh రూపీస్, అదేవిధంగా 20 lakh జాబ్స్. ఒకవేళ ఆ జాబ్స్ రాకముందు జాబ్స్ వచ్చేంత వరకు పర్ మంత్, ఇది సంవత్సరానికి కాదండి, పర్ మంత్ వచ్చేసి వాళ్ళకి ఎంత ఇస్తారు అని అంటే 3,000 రూపాయలే అందజేస్తారు అనమాట. దట్ ఈస్ యువగళం అన్నటువంటి స్కీమ్. అర్థమైంది కదా? స్నాప్ తీసుకున్నట్టున్నారు కదా, సైడ్కే ఉన్నాను. రైట్, నెక్స్ట్ వన్. సి అన్నదాత స్కీమ్ ఈజ్ రిలేటెడ్ టు, అలా కూడా అడగచ్చు క్వశ్చన్. ఈ స్కీమ్ అన్నది ఎవరికి సంబంధించింది? ఫార్మర్స్, రైతులకి సంబంధించినటువంటి స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా ఎవరైతే రైతులు వాళ్ళకి ఫినాన్షియల్ సెక్యూరిటీ లాగా సంవత్సరానికి వచ్చేసి గవర్నమెంట్ తరపు నుంచి ఎంత వాళ్ళకి అందజేస్తారు అనంటే 20,000 రూపాయలని గవర్నమెంట్ పర్ ఇయర్ వాళ్ళకి వాళ్ళ అకౌంట్స్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ టు ఫార్మర్స్ ఫ్రమ్ ద ఏపీ గవర్నమెంట్. ఎంత అండి అనంటే 20,000 రూపీస్. అంతే కదా, దీనికి స్క్రీన్ షాట్ ఏం అవసరం లేదు, యాజ్ సింపుల్ యాజ్ దట్. రైట్, నెక్స్ట్ వన్. ఇంటింటికి మంచినీటి సరఫరా, ప్రతి ఇంటికి కూడా ట్యాప్ వాటర్ కనెక్షన్ ని అందజేయడం లక్ష్యంగా దీనిని ఇంట్రడ్యూస్ చేశారు. సేమ్ కాన్సెప్ట్ మనకి జల్ జీవన్ మిషన్ అని చెప్పి సెంట్రల్ లెవెల్లో ఉంది. మీకు ఎగ్జామినేషన్ లో దీన్ని ఇంటర్లింక్ చేస్తూ అడగొచ్చు. లేదా ఇప్పుడు ఇంటింటి వాటర్ కనెక్షన్, ట్యాప్ వాటర్ కనెక్షన్, ఈ స్కీమ్ ఏదైతే ఏపీ గవర్నమెంట్ లాంచ్ చేసిందో ఇది ఎన్నో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ కిందకు వస్తుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 6. ఈ డెవలప్మెంట్ గోల్, ఈ నెంబర్ కిందకి వస్తుంది ట్యాప్ వాటర్ కనెక్షన్ ని ప్రొవైడ్ చేయడం. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ టోటల్ గా మనకి 17 ఉన్నాయి. వాటిని గుర్తుపెట్టుకోవడం కూడా చాలా 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 ఈజీ. ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్పా. ఇప్పుడు 1 అనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 1 రూపీ ఉంటే బెగ్గర్ కనిపిస్తే బెగ్గర్కి ఇస్తాను, దేర్ బై పావర్టీ నుంచి బయటికి తీసుకొని వస్తాను, నో పావర్టీ. 2 అంటే 2 minutes మ్యాగీ, అంటే దానివల్ల మన ఆకలి తీరుతుంది, 0 హంగర్. 3 వచ్చేసి 3 రోజెస్, రంగు రుచి చిక్కదనం, దీనివల్ల హెల్త్ వస్తుంది. 4 అంటే కనబడి 4వ సింహమే పోలీస్ అవ్వాలంటే చదువుకోవాలి, అంటే ఎడ్యుకేషన్. 5 వచ్చేసి ఏంటి అంటే పంచపాండవులు ఒకటే ద్రౌపది, అంటే 5 మేల్స్ కి ఒకటే ఫీమేల్ ఉంది. ఇక్కడ జెండర్ డిస్క్రిమినేషన్ జరుగుతుంది. అట్లా ఒక మేల్ కి ఒక ఫీమేల్ ఉండాలి, కానీ అట్లా ఉండకూడదు, జెండర్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు. ఇట్లా టోటల్ గా నేను 17 SDGs చెప్పాను, ఎలా గుర్తుపెట్టుకోవాలి. స్పెషల్ వీడియో కూడా చేశాను, కావాలంటే ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు, మన ఛానల్లో ఉంది. రైట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 6 వస్తుంది. అదే విధంగా మనకి సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి స్కీమ్ దీనిలాగానే సేమ్ ఏ స్కీమ్ ఉందండి అని అంటే జల్ జీవన్ మిషన్ వచ్చేసి సేమ్ సెంట్రల్ లెవెల్లో ఇదే స్కీమ్. ట్యాప్ వాటర్ కనెక్షన్ ని రూరల్ ఏరియాస్ లో ఉన్నటువంటి వాళ్ళకి పర్ డే వచ్చేసి 32 లీటర్స్ ఆఫ్ వాటర్ ని ప్రొవైడ్ చేయడం ప్రధాన లక్ష్యంగా జల్ జీవన్ మిషన్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అది 2019 దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు, 2024. దాని తర్వాత 2028 వరకు మళ్ళీ ఎక్స్టెండ్ కూడా చేశారు. జల్ జీవన్ మిషన్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి అని చెప్పేసి. హర్ ఘర్ జల్ దాని మెయిన్, దాని లోగో, దాని స్లోగన్ వచ్చేసి. ఇక్కడ కూడా అంతే, ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్, ట్యాప్ వాటర్ కనెక్షన్ టు ఎవ్రీ హౌస్, అది భవిష్యత్ గ్యారంటీ. ట్యాప్ వాటర్ కనెక్షన్ ని ప్రొవైడ్ చేయటం జల్ జీవన్ మిషన్ అంటే వాటర్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ గ్రే వాటర్, బ్లాక్ వాటర్ అని చెప్పేసి 2 రకాలు ఉంటాయండి. గ్రే వాటర్, బ్లాక్ వాటర్. ఇది మనము స్వచ్ఛ భారత్ అభియాన్లో నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. గ్రే వాటర్ అంటే ఏంటి?
మనం డైలీ వాడుకునేటువంటి నీళ్లు, అది మనం స్నానం చేయడానికి వాడుకోవచ్చు, బట్టలు ఉతికిన నీళ్లు, గిన్నెలు తోమినటువంటి నీళ్లు, ఇట్లా ఫ్లోర్ క్లీన్ చేసినటువంటి నీళ్లు మనం ఒకసారి యూజ్ చేసిన తర్వాత మరలా దాన్ని రీయూజ్ చేయడానికి దాన్ని ఫిల్టర్ చేసి మనం వాడుకుంటాం చూసారా, దానిని గ్రే వాటర్ అని అంటాం. బ్లాక్ వాటర్ అంటే ఏంటి అని అంటే దాంట్లో ఫీకల్ మ్యాటర్ ఉంటుంది, షిట్టి మ్యాటర్ కూడా ఉంటుంది. మనం స్టూల్స్కి వెళ్ళినప్పుడు ఆ కమోడ్లో ఉన్నటువంటి మ్యాటర్ వాటర్తో పాటు ఉన్నటువంటిది దాన్నే బ్లాక్ వాటర్ అని చెప్పేసి అంటాం. దాన్ని రీసైకిల్ చేయడం, అది రీయూజ్ చేయడం కాదు, కానీ గ్రే వాటర్ని మాత్రం రీసైకిల్ చేసి రీయూజ్ కూడా చేస్తారు. ఇది వాటర్ వచ్చింది కాబట్టి ఇక్కడ నేను ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ గుర్తుపెట్టుకోండి. జల్ జీవన్ మిషన్ సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి స్కీమ్, స్టేట్ లెవెల్లో సేమ్ అదే తరహాలో ఒక స్కీమ్ ని తీసుకొని వచ్చారు. గ్రే వాటర్, బ్లాక్ వాటర్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ వన్ మనం బీసీలకి రక్షణ చట్టం. బీసీ బ్యాక్వర్డ్ కాస్ట్ వాళ్ళు, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లో కావచ్చు, లేదు అని అంటే సొసైటీలో వాళ్ళకు ఉన్నటువంటి నార్మ్స్ ని కావచ్చు, వాటన్నిటిని ఓవర్కమ్ చేయటం కోసం అని చెప్పేసి వాళ్ళకంటూ సపరేట్ గా ఒక చట్టం తీసుకొని వచ్చి వాళ్ళ మీద జరిగేటువంటి దాడుల్ని అరికట్టడానికి, తగ్గించడం కోసం అని చెప్పి, నిర్మూలించడానికి, వాళ్ళని తక్కువగా చూడకుండా ఉండటం కోసం అని చెప్పేసి వాళ్ళ కోసం స్పెషల్ గా ఒక కాన్సెప్ట్ ని డెలివర్ చేశారు. ఆ కాన్సెప్ట్ పేరు బీసీలకు రక్షణ చట్టం. ఎస్పెషల్లీ బీసీ వాళ్ళ కోసం. ఈవెన్ బీసీలకి సెంట్రల్ లెవెల్, నేషనల్ లెవెల్లో కూడా బీసీ వాళ్ళ కోసం అని చెప్పేసి ఇంత కోటాని రిజర్వ్ ఇస్తారు. ఒక స్టేట్ గవర్నమెంట్ లో స్టేట్ నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్, ఈ రిజర్వేషన్ ఏదైతే ఉందో అది మోర్ దాన్ 50 ఉండకూడదు. 50% స్లాబ్, ఆ స్లాబ్ లోనే నువ్వు ఎంత రిజర్వేషన్ ఇచ్చినప్పుడు కూడా ఆ స్లాబ్ లోనే ఇవ్వాలి. కానీ కొన్ని స్టేట్స్ లైక్ తమిళనాడు, కేరళ ఇట్లాంటి స్టేట్స్ లో అయితే మోర్ దాన్ 50% రిజర్వేషన్ ఉంది. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ స్టేట్ ఫ్రమ్ స్టేట్. కాకపోతే సెంటర్ ఇచ్చినటువంటి హామీ ఏంటంటే 50% లోపే ఉండాలి అన్నది రూల్. కాకపోతే దాన్ని కొన్ని స్టేట్స్ ఫాలో అయితే, కొన్ని స్టేట్స్ ఫాలో అవ్వవు, అది వేరే విషయం. సరే, ఇక్కడ పైలట్ బేసిస్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు ఏదన్నా ఒక స్కీమ్, ఫ్లాగ్షిప్ స్కీమ్ అని ఉంటుంది. ఫ్లాగ్షిప్ అంటే వేరు, అదేవిధంగా పైలట్ బేసిస్. ఫ్లాగ్షిప్ ఈజ్ డిఫరెంట్ టు దట్ ఆఫ్ పైలట్ బేసిస్. ఈ రెండింటికి ఉన్నటువంటి తేడా ఇది బేసిక్ అన్నమాట. ఈ రెండింటికి ఉన్నటువంటి తేడా ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక కొత్త ఇనిషియేటివ్ వచ్చింది అనుకోండి, ఫ్లాగ్ ఇనిషియేటివ్ అని అంటారు, ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ అంటే మొట్టమొదటిసారి గవర్నమెంట్ ఆ స్కీమ్ తీసుకొని వచ్చింది ఫర్ ద ఫస్ట్ టైం, దానిని ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ అని అంటారు. పైలట్ బేసిస్ అంటే ఏంటి అని అంటే, ఆ స్కీమ్ ని కొన్ని ఏరియాస్ కి మాత్రమే పరిమితం చేసి ఇంప్లిమెంట్ చేస్తారు. కొన్ని ఏరియాస్ లో దాన్ని టెస్ట్ డ్రైవ్ చేస్తారు అనమాట. ఇప్పుడు మనం కార్ కొంటాం, కార్ కొనే ముందు టెస్ట్ డ్రైవ్ చేస్తాం కదా, అంటే కొంచెం షోరూమ్ నుంచి కొంచెం డిస్టెన్స్ వెళ్ళి మనకి కరెక్ట్ గా సరిపోతుందా లేదా, అడ్జస్ట్ అవుతుందా లేదా, స్పీడ్ ఎట్లా ఉంది, బ్రేక్స్ ఎట్లా ఉన్నాయి, ఫంక్షనింగ్ ఎట్లా ఉంది, ఇవన్నీ చూసుకొని వస్తాం మనం, టెస్ట్ డ్రైవ్ అంటాం దాన్ని. అలాగే ఒక స్కీమ్ ని లాంచ్ చేసేటప్పుడు, ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కూడా అది వర్కౌట్ అవుతుందా అవ్వదా, అసలు ఎంతవరకు మనం చేయగలుగుతామని గవర్నమెంట్ తను టెస్ట్ చేసుకోవడం కోసం అని చెప్పేసి పైలట్ బేసిస్ లో కొన్ని స్కీమ్స్ ని లాంచ్ చేస్తుంది. పైలట్ బేసిస్ అంటే ఏంటంటే కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేస్తుంది. వర్కౌట్ అయ్యింది అని అంటే ఆల్ అక్రాస్ ద స్టేట్ లాంచ్ చేస్తుంది. స్టేట్ లెవెల్లో మాత్రమే కాదు, నేషనల్ లెవెల్లో కూడా సేమ్ పైలట్ బేసిస్ లో కొన్ని స్కీమ్స్ ని లాంచ్ చేస్తారు. అంటే కొన్ని ప్లేసెస్ లో లాంచ్ చేస్తారు, అది వర్కౌట్ అయితే ఆల్ అక్రాస్ ఇండియా లాంచ్ చేస్తారు అనమాట. అది ఫ్లాగ్షిప్ కి పైలట్ బేసిస్ కి ఉన్నటువంటి తేడా. మీకు కొన్నిసార్లు ఇంటర్వ్యూస్ మీరు ఫేస్ చేసినప్పుడు ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ అంటే ఏంటి, పైలట్ బేసిస్ ను లాంచ్ చేశారని అంటారు కదా, అంటే ఏంటి, ఇలాంటివి చాలా బేసిక్ క్వశ్చన్స్ జనరల్ గా కూడా మీకు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే చెప్తున్నా బేసిక్స్ నుంచి కవర్ చేద్దామని. తర్వాత ఈ పూర్ టు రిచ్ అన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అంటే, పైలట్ బేసిస్ ని దీనిని నిమ్మకూరు అన్నటువంటిది ఎవరి స్వగ్రామం అని అంటే, మనం ఈయన ఎన్టీఆర్ గారు ఉన్నారు కదండి, ఆ ఎన్టీఆర్ గారి స్వగ్రామం నిమ్మకూరు అన్నది కృష్ణా డిస్ట్రిక్ట్ లో. ఆ నిమ్మకూరులో నారావారిపల్లె, ఈ విలేజెస్ లో దీన్ని పైలట్ బేసిస్ లాగా దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సక్సీడ్ అయితే తర్వాత వేరే ప్రాంతాలకు కూడా ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పేసి. అయితే ఈ స్కీమ్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి అని అంటే, దీని ద్వారా ఆల్రెడీ అన్యూజ్డ్ ల్యాండ్స్ ఉంటాయి కదండి, అన్యూజ్డ్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాలలో వాటిని ఉపయోగకరంగా అంటే యూసేజ్ కి పనికొచ్చేలాగా వాడుకోవడం. అది అగ్రికల్చరా, లేదంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంటా, లేదంటే ఇంకొక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటా, వీటిల్లో అన్యూజ్డ్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాడకపోతే వాటిని మళ్ళీ ప్రాపర్ గా వాడుకొని సస్టైనబుల్ యూసెస్ చేసి దాని ద్వారా వచ్చేటువంటి ప్రాఫిట్స్ నుంచి పువర్ పీపుల్ ని రిచ్ పీపుల్ గా కన్వర్ట్ చేయడమే
దీని యొక్క కాన్సెప్ట్ అన్నమాట. అదే ఆ కాన్సెప్ట్ తోనే పూర్ టు రిచ్ అన్నదాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది దీని గురించి పూర్ టు రిచ్ ఉన్నటువంటి కాన్సెప్ట్. రైట్, నెక్స్ట్ స్కీమ్. ఇప్పుడు మనం సూపర్ 6 కాన్సెప్ట్ చెప్పేసుకున్నాం. నెక్స్ట్ వేరే స్కీమ్ వచ్చేసి ఏంటి అని అంటే దట్ ఈజ్ P4 స్కీమ్. ఈ P4 స్కీమ్ వచ్చేసి ఏంటి అని అంటే ఇది స్పెషల్ గా స్కీమ్ అని ఏమి చెప్పలేము. కాకపోతే దీంట్లో P4 అంటే ఏంటి, మీకు ఎగ్జామినేషన్ లో ఇది అడగొచ్చు. నార్మల్ గా PPP అంటే మీకు తెలుసు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, దట్ ఈస్ PPP మోడల్. ఇక్కడ PPPP 4 పీస్ ఉన్నాయి, ఒక్క పీ కాదు 4 పీస్. ఇంకొక పీ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటి అని అంటే పీపుల్. ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. మీకు డౌట్ రావచ్చు, పబ్లిక్ అంటే ప్రజలే కదా మేడం అని. ఇక్కడ పబ్లిక్ అంటే ప్రజలని అర్థం కాదండి, సెంటర్ ఉంటుంది కదా అది. అట్లా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అని అంటాం చూడండి, అంటే గవర్నమెంట్ అండర్టేకింగ్స్ అని అర్థం. పబ్లిక్ అంటే జనరల్ లేమన్ లాంగ్వేజ్ లో మనం పబ్లిక్ అంటే పీపుల్ లాగా వాడతాము, కానీ ఇక్కడ అది కాదు. పబ్లిక్ అని అంటే గవర్నమెంట్, ప్రైవేట్ అని అంటే ప్రైవేట్ అధికారులు, అదే విధంగా పీపుల్. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇది వరకు ఉండేది, ఇప్పుడు పీపుల్ మధ్యలో యాడ్ చేశారనమాట. అదే P4 కాన్సెప్ట్. ఆ P4 అంటే ఏంటి, ఇంకొక P వచ్చేసి ఏంటి, అలా ఎగ్జామ్ లో అడగవచ్చు. కాబట్టి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది మార్గదర్శి బంగారు కుటుంబం. ఇది కాన్సెప్ట్, మార్గదర్శి బంగారు కుటుంబం. బేసిక్లీ దీంట్లో ఏం చేస్తారంటే, మీరందరూ శ్రీమంతుడు మూవీ చూసే ఉంటారు కదా. ఆ శ్రీమంతుడు మూవీలో మన మహేష్ బాబు గారు ఎట్లా అయితే ఒక విలేజ్ ని దత్తత తీసుకొని ఆ విలేజ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, ఆ ప్రజల యొక్క బాగోగుల్ని వాళ్ళని డెవలప్ చేయడానికి ట్రై చేస్తారో, అదే విధంగా ఇక్కడ రిచ్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఆ రిచ్ పీపుల్ ఏదైనా ఒక ప్రాంతాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకొని దాన్ని డెవలప్ చేయడానికి చేసేటువంటి ప్రయత్నం పేరే ఈ P4 స్కీమ్. ఇట్ విల్ క్రియేట్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ వాలంటరీ కాంట్రిబ్యూషన్. అంటే ఇప్పుడు నేను బాగా రిచ్ అనుకోండి, నేను వేరే విలేజ్ ని కానీ ఒక సెట్ ఆఫ్ పీపుల్ ని కానీ వాళ్ళని డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి నేను నా అంతట నేను స్వయంగా వాలంటరీగా ముందుకొచ్చి వాళ్ళకి సహాయం చేయడం. అది వాలంటరీ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద రిచ్. ఎవరు చేస్తారు, రిచ్ టు హెల్ప్ ద పువర్ అండ్ ఇస్ నాట్ అ గవర్నమెంట్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ కాదు. గవర్నమెంట్ పువర్ పీపుల్ కోసం తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామ్ కాదు. ఆల్రెడీ తీసుకొచ్చినటువంటి స్కీమ్ వేరే ఉంది, ఇందాకే చెప్పుకున్నాం పూర్ టు రిచ్ అని చెప్పి. ఈ P4 స్కీమ్ అన్నది అది కాదు. రిచ్ పీపుల్ పువర్ పీపుల్ పవర్టీ నుంచి బయటికి తీసుకొని రావడానికి ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఏపీ గవర్నమెంట్ ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేస్తుంది. ఆ ప్లాట్ఫామ్ పేరే ఇది. ఈ P4 స్కీమ్ వచ్చేసి అదే ప్లాట్ఫామ్ అనమాట. యాజ్ అ పార్ట్ ఆఫ్ విజన్ 2047, 2047వ సంవత్సరం వరకు పవర్టీని కంప్లీట్ గా ఎరాడికేట్ చేయాలి స్టేట్ లో అన్నదే టార్గెట్. ఈ ఇయర్ గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, పీపుల్ పార్ట్నర్షిప్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ వాలంటరీ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద రిచ్ టు హెల్ప్ ద పువర్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. దీని ద్వారా ఇట్ విల్ ఎంకరేజ్ ద టాప్ 10% ఆఫ్ రిచ్ ఇండివిజువల్స్. ఎవరైతే టాప్ మోస్ట్ రిచ్ ఇండివిజువల్స్ ఉంటారో వాళ్ళలో నుంచి 10% పీపుల్ సొసైటీలో ఏదో ఒక ప్రాంతాన్ని అడాప్ట్ చేసుకొని డెవలప్ చేయడానికి. ఇది దీంట్లో ముఖ్యమైనటువంటి అంశాలు. దట్ ఈస్ ది స్కీమ్ P4 స్కీమ్. మీరు కావాలి అంటే స్నాప్ తీసుకోవచ్చు ఈ స్కీమ్ గురించి. P4 స్కీమ్ అయిపోయింది అనుకుంటే రైట్. నెక్స్ట్ వన్ ఈగల్ అన్న కాన్సెప్ట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇట్లా ఎప్పుడైనా సరే మనకి ఫుల్ ఫామ్స్ ఉన్నటువంటివి ఏమైనా ఉంటే అవి చూసుకోండి. ఎందుకనంటే ఇక్కడ ఈగల్ అని ఇచ్చేసి G స్టాండ్స్ ఫర్ వాట్, E స్టాండ్స్ ఫర్ వాట్, L స్టాండ్స్ ఫర్ ఈ ఉంది కాబట్టి L స్టాండ్స్ ఫర్ వాట్, A స్టాండ్స్ ఫర్ వాట్, అట్లా అడిగే అవకాశాలు ఉంటాయి. అందుకోసమే చూసుకోండి. లేదంటే ఈగల్ స్కీమ్ బై AP ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ సెక్టర్, అలా కూడా అడగవచ్చు ఎగ్జామినేషన్ లో. ఈ ఈగల్ స్కీమ్ అన్నది దేనికోసం అనంటే యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్, డ్రగ్ మినేన్స్ కి అగేన్స్ట్ గా, డ్రగ్ ర్యాకెటింగ్ ఉంటుంది కదా దానికి అగేన్స్ట్ గా, ఇల్లీగల్ డ్రగ్ ట్రాఫికింగ్ ఎవరైనా చేస్తుంటే వాళ్ళని పట్టుకోవడం మాత్రమే కాకుండా ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడం, అసలు దాని రూట్స్ ఎక్కడ ఉన్నాయో కనుక్కోవడం, వాళ్ళని వెలికి తీసి అలాంటి సిచ్యువేషన్స్, అలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళా జరగకుండా ఆపడం. దట్ ఈజ్ ఈగల్ కాన్సెప్ట్. ఈగల్ ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటి అని అంటే ఇలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి అని అంటే అమరావతిలో ఉన్నాయి. ఇది వచ్చేసి ఇట్ ఈస్ అ స్పెషలైజ్డ్ యూనిట్. మనకు ఆల్రెడీ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి కదండి. ఇవెందుకు అని అంటే
ఇప్పుడు పోలీస్ స్టేషన్స్ ఉన్నా కూడా క్రైమ్ బ్రాంచ్ సపరేట్ గానే ఉందిగా, సిబిఐ ఇవన్నీ కూడా సపరేట్ గానే ఉన్నాయిగా. అంటే అది వేరు ఇది వేరు, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేసే పని వీళ్ళు చేస్తారు, సెపరేట్ గా ఒక సెక్టర్ కోసం అని చెప్పేసి. ఇక్కడ డ్రగ్స్ దానిని ఎరాడికేట్ చేయడం కోసం అని చెప్పేసి ఆ బారిన ఎవరు పడకుండా, ఈవెన్ ఎవరైనా బారిన పడి దాని నుంచి బయటికి రావాలి అని అనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్స్, రీహాబిలిటేషన్ పద్ధతుల ద్వారా ఆ సెంటర్స్ ద్వారా రీహాబిలిటేట్ కూడా చేస్తారు దాని నుంచి, ఆ మత్తు నుంచి బయటికి రావడానికి. ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఈగల్ ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి, దీని హెడ్ క్వార్టర్స్ గుర్తుపెట్టుకోండి. దీనికోసం అంటూ సెపరేట్ గా స్పెషలైజ్డ్ యూనిట్ ని కూడా లాంచ్ చేశారు. ఎందుకు? ఇన్వెస్టిగేట్ చేయడానికి, ప్రివెంట్ చేయడానికి, ప్రాసిక్యూట్ ఇవన్నీ చేయడం కోసం అని చెప్పేసి. స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, సైడ్ కే ఉన్నాను. రైట్, నెక్స్ట్ వన్ సి మహానాడు 2025. ఇది అంత అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి మహానాడు అన్నది ఏంటి అని చెప్పడానికి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దీన్ని 3 days కండక్ట్ చేశారు. ఈ మహానాడు అన్నటువంటి సభ, బేసిక్లీ ఇది స్కీమ్ అనేది ఏం కాదులేండి. అయితే ఈ సభ టోటల్ గా 3 days జరిగింది. ఆ 3 days లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే టీడీపీ తెలుగుదేశం పార్టీ యొక్క ఐడియాలజీ ఏంటి, నెక్స్ట్ ఏం చేయబోతుంది, అదే విధంగా ఐడియాలజీ ఏంటి, స్ట్రాటజీస్ ఏంటి, ఏం చేయబోతుంది, దాని ఆదర్శాలు ఏంటి, టీడీపీ పార్టీ యొక్క తెలుగుదేశం పార్టీ యొక్క ఆదర్శాలు ఏంటి, ఏం చేయబోతుంది, దాని గురించి డిస్కషన్ ఫస్ట్ డే. తర్వాత సెకండ్ డే వచ్చేసి ఏం చేస్తుంది అని అంటే ఎన్డీఏ గవర్నమెంట్, ఇప్పుడు మనకి సెంట్రల్ లెవెల్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కదా, ఆ ఎన్డీఏ గవర్నమెంట్ తో వీళ్ళు కొలాబ్ అయ్యారు కాబట్టి వాళ్ళు కొలాబ్ అయిన తర్వాత వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి అది పక్కన పెట్టేస్తే, ఎన్డీఏ గవర్నమెంట్ గత సంవత్సరంలో ఎన్నికైన తర్వాత మరలా సెంట్రల్లో హయాంలోకి వచ్చింది కదా ఎన్డీఏ గవర్నమెంట్, వచ్చిన తర్వాత గత సంవత్సరంలో ఎన్డీఏ గవర్నమెంట్ అకంప్లిష్ చేసినటువంటి అకంప్లిష్మెంట్స్ ఏంటి, సక్సీడ్ అయినటువంటి అంశాలు ఏంటి, వాటి గురించి రివ్యూ చేయడం, ఇవన్నీ కూడా గత ఒక సంవత్సరంలో. అండ్ వీళ్ళు ఎన్డీఏ గవర్నమెంట్ తో కొలాబ్ అయ్యి వీళ్ళు ఏం చేశారు, అవి 3 days మహానాడు అన్నటువంటి దాంట్లో ఆ సభ ద్వారా దీన్ని డిస్కస్ చేశారు. మ్యాథ్స్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఊరికే సైడ్కి ఉంటుంది అని అంటే సైడ్ డిష్ లాగా పక్కన పెట్టుకోండి, ఏం పర్లేదు. రైట్, నెక్స్ట్ వన్ సి అన్నా క్యాంటీన్. దిస్ ఈజ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అన్నా క్యాంటీన్, ఈ అన్నా క్యాంటీన్ ని ఎప్పుడు లాంచ్ చేశారు, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. 11th September 2018 నాడు అన్నా క్యాంటీన్ ని లాంచ్ చేశారు. ఇప్పుడు మనకి తమిళనాడు చూసామనుకోండి అమ్మ క్యాంటీన్ అని ఉంటుంది, జయలలిత గారి పేరు మీదుగా అమ్మ క్యాంటీన్. అలాగే మన ఏపీ స్టేట్ లో వచ్చేసి అన్నా క్యాంటీన్, మన ఎన్టీఆర్ గారి పేరు మీదుగా అన్నా క్యాంటీన్ అని చెప్పేసి అట్లా ఓపెన్ చేశారు. ఫస్ట్ మొట్టమొదటిసారి అప్పుడు 2018 లో లాంచ్ చేసింది కూడా మన చంద్రబాబు నాయుడు గారు, ఆయన పదవిలో ఉన్నప్పుడు వీటిని లాంచ్ చేశారు. ఇప్పుడు మళ్ళా తర్వాత వేరే గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఐ మీన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని మరలా మార్చారనుకోండి, అది వేరే విషయం. కాకపోతే కాన్సెప్ట్ ఈజ్ దేర్. ఇప్పుడు మరలా వాటిని రివైవ్ చేసి ఆల్రెడీ ఉన్నటువంటి దాన్ని రివైవ్ చేశారు. ఎప్పుడు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారంటే 2018. దీని ద్వారా ఏం చేస్తారు అని అంటే, మెయిన్ మోటో ఆఫ్ అన్నా క్యాంటీన్ ఈజ్ అంటే ప్రొవైడింగ్ ఫుడ్ టు ద పువర్ పీపుల్ అట్ సబ్సిడైజ్డ్ ప్రైస్. పువర్ పీపుల్ రిచ్ పీపుల్ అనేం లేదండి. ఇప్పుడు మీరు నేను ఎవరు వెళ్ళి అక్కడ తినాలనుకున్నా కూడా తినొచ్చు. సబ్సిడైజ్డ్ ప్రైస్, 2 పూటల భోజనం లభిస్తుంది. ఒకటి మీల్, అదే విధంగా ఇంకొకటి బ్రేక్ఫాస్ట్ మరియు మీల్, ఈ 2 కూడా మనకి లభిస్తాయి అక్కడ. కాబట్టి ఈ 2 బ్రేక్ఫాస్ట్ మీల్ అది కూడా జస్ట్ అట్ అ కాస్ట్ ఆఫ్ 5 rupees ఓన్లీ, 5 రూపాయలకే భోజనం. ఈవెన్ మనకి ఇక్కడ మన తెలంగాణలో కూడా అన్నపూర్ణ క్యాంటీన్ అని చెప్పేసి ఉంది, అక్కడ కూడా 5 రూపాయల భోజనం, మధ్యాహ్నం మీల్స్ దొరుకుతాయి 5 rupees భోజనం. అట్లా తమిళనాడులో అమ్మ క్యాంటీన్, ఇక్కడ అన్నా క్యాంటీన్ అనమాట. ఇది సబ్సిడైజ్డ్ ప్రైస్ లో ఫుడ్ సెక్యూరిటీని అచీవ్ చేయడానికి తీసుకొచ్చినటువంటి కాన్సెప్ట్. దీనికి ఎవరండి వెనకాల ఉండి నడిపేది, ఎవరు ఫండ్స్ ని ఇస్తారు అని అంటే హరే కృష్ణ చారిటీస్ వాళ్ళు. ఇది చారిటబుల్ ట్రస్ట్ అన్నమాట. ఈ ట్రస్ట్ ద్వారా వచ్చేటువంటి ఫండ్స్ ని దీంట్లో యూటిలైజ్ చేసి సబ్సిడైజ్డ్ ప్రైస్ కే ఫుడ్ ని ప్రొవైడ్ చేస్తారు. దట్ ఈస్, ఈ పేరు కూడా గుర్తుపెట్టుకోండి. హరే కృష్ణ చారిటీస్ వాళ్ళు ఏ ఇయర్ లో లాంచ్ చేశారు, అదే విధంగా ఫుడ్ సెక్యూరిటీని అచీవ్ అవ్వడానికి అట్ సబ్సిడైజ్డ్ ప్రైస్, అత్యంత తక్కువ అయినటువంటి ధరలకి. మనకి సబ్సిడైజ్డ్ ప్రైస్ లో పీడిఎస్ అని చెప్పేసి అంటాం, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, అంటే రేషన్ షాపులు, నథింగ్ బట్ లేమన్ లాంగ్వేజ్ లో. మనము ఇప్పుడు నేనున్నానండి, నేను బీపీఎల్ పువర్ ఫ్యామిలీ అనుకోండి, 50-60 రూపాయలు పెట్టి నేను 1 kg బియ్యం కొనుక్కొని నేను తినగలనా?
నాకు వచ్చే సంపాదనలో నేను తినలేను కాబట్టి అందుకే రేషన్ షాపుల ద్వారా వీళ్ళు ఏం చేస్తారు అని అంటే సబ్సిడైజ్డ్ ప్రైస్ అత్యంత తక్కువ ధరకి 1 రూపీకి కేజీ బియ్యం, ఇది వరకు అయితే 2 రూపీస్ 5 రూపీస్ ఉండేది, ఇప్పుడు 1 రూపీకి కేజీ బియ్యం దొరుకుతుంది. ఇప్పుడు కొన్ని స్టేట్స్లో అయితే అది కూడా లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చేస్తున్నారు అనమాట. అది సబ్సిడైజ్డ్ ప్రైస్ అంటే అత్యంత తక్కువ అయినటువంటి మార్కెట్ ధర కంటే కూడా తక్కువ ధరకి ఇస్తే దాన్నే సబ్సిడైజ్డ్ ప్రైస్ అని చెప్పేసి అని అంటాం. దట్ ఈస్ పీడిఎస్ కాన్సెప్ట్. దీనికి ఇంకా మీరు స్నాప్ తీసుకోవాల్సిన పనేం లేదులేండి. నేను ఏదైనా రాస్తేనే స్నాప్ తీసుకోండి, అదర్వైజ్ నో నీడ్ టు టేక్ స్క్రీన్ షాట్. ఎందుకు అనంటే ఈ పీడిఎఫ్ మరలా నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. యాజ్ ఇట్ ఈస్ పీడిఎఫ్ ఉంటుంది కాబట్టి అక్కడ డౌన్లోడ్ చేసుకొని మీరు చదువుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. రైట్, నెక్స్ట్ ఏపీ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర స్కీమ్ 2025. ఈ స్కీమ్ వచ్చేసి ఇది వరకు మనకి జగనన్న ఆ పేరుతో వచ్చేదండి. ఆ స్కీమ్ నే రీనేమ్ చేసి ఏపీ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర స్కీమ్ గా దీనిని లాంచ్ చేశారనమాట. ఈ స్కీమ్ ద్వారా ఏంటి అని అంటే స్కూల్ సప్లైస్ అంటే ఇప్పుడు 1 నుంచి 10th క్లాస్ వరకు, 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివేటువంటి గవర్నమెంట్ స్కూల్స్ లో చదివే పిల్లలు ఎవరైతే ఉంటారో, గవర్నమెంట్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, వాళ్ళ కోసం వాళ్ళు స్కూల్కి వెళ్తూ ఉంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్యాగులు కావాలి, పుస్తకాలు కావాలి, యూనిఫామ్ కావాలి, షూ కావాలి, సాక్స్ కావాలి, ఇవన్నీ ఉంటాయి కదండి. ఆ స్కూల్కి వెళ్ళడానికి అవసరమైనటువంటి యాక్సెసరీస్, సప్లైస్, వాటిని ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందజేస్తారనమాట. దానికే సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు మీదుగా ఈ మిత్రా స్కీమ్ ని లాంచ్ చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఎవరు? మన భారతదేశానికి అత్యంత ప్రముఖమైనటువంటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఆయన మన భారతదేశానికి బేసిక్లీ ప్రొఫెషనలీ హీస్ టీచర్, కాకపోతే ఈయన మనకి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆయన బర్త్ యానివర్సరీ దట్ ఈస్ ఆన్ సెప్టెంబర్ 5th. ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ లెవెల్లో టీచర్స్ డేగా సెలబ్రేట్ చేస్తాం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు. ఆ విధంగా అట్లా గొప్ప వ్యక్తి అయినటువంటి ఆయన పేరు మీదగానే ఈ విద్యార్థి మిత్ర స్కీమ్ అనేటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఏపీ గవర్నమెంట్. రైట్, నెక్స్ట్ వన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్. దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్కీమ్స్ బై ఏపీ స్టేట్ గవర్నమెంట్. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్. ఇక్కడ ఈ పెన్షన్ స్కీమ్ ద్వారా ఎవరెవరికి ఎంతెంత అమౌంట్ ఇస్తున్నారు, డిజేబుల్డ్ పర్సన్స్కి ఎంత ఇస్తారు, అదేవిధంగా క్రానిక్ డిసీజెస్ తో బాధపడేటువంటి వాళ్ళకి ఎంత ఇస్తారు, పార్షియల్లీ డిజేబుల్డ్ పర్సన్స్కి ఎంత ఇస్తారు, వితంతువులకి, ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఎంత ఇస్తారు. ఆ అమౌంట్ మాత్రం చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. ఓల్డ్ ఏజ్ పర్సన్స్, విడోస్, టాడీ టేపర్స్ అంటే ఎవరు? కళ్ళు వ్యాపారస్తులు ఉంటారు కదా, కళ్ళు దుకాణాన్ని నడిపేటువంటి వాళ్ళు, కళ్ళు దుకాణం. టాడీ అంటే కళ్ళు, టాడీ టేపర్స్ అంటే కళ్ళు తీసేటువంటి వాళ్ళు, టాడీ టేపర్స్. వీవర్స్ అంటే తెలుసు కదండి, బట్టలు నేసేవాళ్ళు. సింగిల్ విమెన్ అంటే తెలుసుగా, పెళ్లి చేసుకోకుండా ఉన్న వాళ్ళు కానివ్వండి, లేదా అంటే పెళ్ళి హస్బెండ్ వదిలేసినటువంటి వాళ్ళు కానివ్వండి, వాళ్ళు సింగిల్ విమెన్. ఫిషర్మెన్, మత్స్యకారులు. ఆర్ట్ పర్సన్స్ అని అంటే ఇప్పుడు చిన్న ఆర్టిస్టులు అంటే మళ్ళీ మీరు మూవీస్ లో చిన్న రోల్స్ ప్లే చేసే వాళ్ళు అనుకోకండి, నాటకాలు, డ్రామాలు వేసేటువంటి వాళ్ళు, అట్లా ఆర్ట్ పర్సన్స్. ట్రెడిషనల్ కాబ్లర్స్ అంటే చెప్పులు కుట్టేటువంటి వాళ్ళు. ట్రాన్స్జెండర్స్ అంటే మీకు తెలుసు. అండ్ డప్పు ఆర్టిస్టులు. వీళ్ళందరికీ కూడా 4,000 రూపాయలు అందజేస్తారు. మీకు ఎగ్జామినేషన్ దీని గురించి క్వశ్చన్, ఎన్ని రూపాయలు అందజేస్తారు పర్ మంత్, అది క్వశ్చన్. అలా అడగొచ్చు. అంటే ఎగ్జామినర్ మంచోడైతే ఆ విధంగా అడుగుతారు. ఎగ్జామినర్ ఒకవేళ నాలాగా శాడిస్టోడైతే 4,000 రూపాయలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ ద్వారా ఎవరెవరికి అప్లికబుల్ అవుతుంది, లేదా ఎవరెవరికి అప్లికబుల్ అవ్వదు, ఏ కేటగిరీస్ వాళ్ళు వస్తారంటే వీటన్నిటిని గుర్తుపెట్టుకుంటేనే ఎవరు ఇంక్లూడ్ అవుతారు, ఎవరు ఇంక్లూడ్ అవ్వరు అనేది మనకు అర్థమవుతుంది. తర్వాత డిజేబుల్డ్ పర్సన్స్కి, మల్టీ డిఫార్మిటీ, లెప్రసీ పర్సన్స్ వాళ్ళకి ఎంత అండి అని అంటే 6,000 రూపాయలు. డిజేబుల్డ్ అంటే తెలుసు మీకు, మల్టీ డిఫార్మిటీ అంటే కూడా అంటే మల్టిపుల్గా వాళ్ళకి ఏమన్నా ముక్కు, మూతి, కాలు, చెయ్యి, వీటన్నిటిలో డిఫెక్ట్స్ ఉంటాయి. లెప్రసీ అంటే కుష్ఠరోగం వాళ్ళు 6,000 రూపాయలు ఇస్తారు. ఫుల్లీ డిజేబుల్డ్, కంప్లీట్గా డిజేబుల్డ్ పర్సన్స్ అనుకోండి, వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తారనమాట. క్రానిక్ డిసీజెస్ అంటే దీర్ఘకాలిక వ్యాధులు. లాంగ్ రన్లో మనకి ఒక వ్యాధి కొన్ని సంవత్సరాల తరబడి నుంచి ఒక వ్యాధి డెవలప్ అవుతూ వచ్చిందనుకోండి, దానిని క్రానిక్ అంటారు. సడన్ ఆన్సెట్ అయ్యేటువంటి దాన్ని క్రానిక్ అనరు. ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల తరబడి నుంచి మనకి ఇప్పుడు నెమ్ము కానీ, టీబీ కానీ, ఇట్లాంటివి క్రానిక్ డిసీజ్, క్యాన్సర్, ఇలాంటివన్నీ క్రానిక్ డిసీజ్ కిందకు వస్తాయి. తలసీమియా అన్నటువంటిది ఏంటి అని అంటే మనకి మన బాడీలో హిమోగ్లోబిన్ అని చెప్పేసి ఉంటుంది. హిమోగ్లోబిన్ అంటే ఏంటంటే
మనకి బ్లడ్కి కలరింగ్ ఏజెంట్. బ్లడ్కి ఆ రెడ్ కలర్ ఏ విధంగా వస్తుంది అని అంటే హిమోగ్లోబిన్. హీమ్ అంటే బ్లడ్, గ్లోబిన్ అంటే ప్రోటీన్, బ్లడ్ లో ఉండేటువంటి ప్రోటీన్, దాని పేరే గ్లోబిన్. అయితే ఆ బ్లడ్ కి కలర్ అనేది హెమోగ్లోబిన్ ద్వారా వస్తుంది. ఈ హెమోగ్లోబిన్ ఎంత పర్సెంటేజ్ అయితే ఉంటుందో దానిని బేస్ చేసుకొని మనం ఆక్సిజన్ మనకి ఎంత, మన బాడీ పార్ట్స్ కి ఎంత అందుతుంది అని చెప్పేసి ఉంటుంది, దాని మీదే బేస్ అయ్యి ఉంటుంది. అందుకే అమ్మాయిల్లో హెచ్బి ఎక్కువ ఉంది, మాక్సిమం తక్కువే ఉంటుంది అమ్మాయిలకి. దాన్ని పెంచుకోవాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్తా ఉంటారు. థాలసీమియా పేషెంట్ లో ఏమవుతుంది అని అంటే జనరల్ గా ఎనీమియా అన్నది, ఈ హీమ్ ఉంది కదా, హీమ్ పార్ట్ ఉంది కదా, ఆ హీమ్ పార్ట్ తక్కువ అయితే ఎనీమియా వస్తుంది, బ్లడ్ తక్కువ ఉండడం అని అంటాం. ఇక్కడ ఒకవేళ గ్లోబిన్ అంటే ఏంటి, ప్రోటీన్ పార్ట్ లో ఏమన్నా తక్కువ ఉన్నాయనుకోండి, దానివల్ల సంభవించేటువంటి డిసీజ్ పేరే తలసీమియా. ఇది జెనెటిక్ డిజార్డర్. నార్మల్ గా ఎవరికి పడితే వాళ్ళకి రాదండి. మన గ్రాండ్ ఫాదర్స్ లేదా మనకంటే ముందు వాళ్ళు, మన పేరెంట్స్, వాళ్ళకి ఇలాంటి డిసీజ్ కానీ ఉంటే, ట్రేట్ ఆధారితంగా ఏమైనా ఉంటే అది ఆ జీన్స్ ద్వారా మనకి రావచ్చు. దట్ ఈస్ తలసీమియా. గ్లోబిన్ అన్నటువంటి ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల జెనెటికల్ గా స్ప్రెడ్ అయ్యేటువంటి డిసీజ్ తలసీమియా. వీళ్ళకి బ్లడ్ ఆగదనమాట, ఏదైనా చిన్న కట్ అయినా కూడా ఫ్లో అయ్యి వెళ్ళిపోతూనే ఉంటుంది. అండ్ వీళ్ళకి ఎప్పుడు కూడా బ్లడ్ ఎక్కిస్తూనే ఉండాలి. అది తలసీమియా డిసీజ్. అండ్ కిడ్నీ డిసీజెస్ ఎక్సెట్రా వీళ్ళందరికీ కూడా వీటితో సఫర్ అయ్యేటువంటి వాళ్ళకి 10,000 రూపాయల్ని అందజేస్తారు. కావాలంటే యూ కెన్ టేక్ ద స్నాప్ ఆఫ్ ఇట్ నౌ. ఇవి కొన్ని రాశాను కాబట్టి స్నాప్ తీసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ వన్ వచ్చి చంద్రుని పెళ్లి కానుక 2025. దీని ద్వారా ఏం చేశారు అని అంటే వధువుకి ఖచ్చితంగా 18 years, అమ్మాయి అయితే 18 years, అబ్బాయి అయితే 21 years కంప్లీట్ అయి ఉండాలి. అది మినిమం మ్యారేజ్ ఏజ్. అదే విధంగా వధువు మరియు వరుడు ఇద్దరు మినిమం 10th క్లాస్ చదువుకొని ఉండాలి. 18-21 years కంప్లీట్ అయ్యి 10th క్లాస్ చదువుకొని ఉండి, అదే విధంగా వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 10,000 రూపాయలు. గ్రామీణ ప్రాంతాల్లో, రూరల్ ఏరియాస్ లో అయితే 10,000 రూపాయలు ఉండాలి. సిటీలో అయితే 12,000 రూపాయల కంటే ఎక్కువ ఉండకూడదు. అది ఏంటి, వార్షిక ఆదాయం అంటే పర్ ఇయర్, పర్ యానం ఇంత ఉండాలి. సిటీలో అయితే 12,000 ఉండాలి, అంతేకాని ఎక్కువ ఉండకూడదు. వధువు కుటుంబం 4 వీలర్స్, ఫోర్ వీలర్ లేని వారై ఉండాలి. 4 వీలర్ అంటే కార్ లేని వాళ్ళు ఉండాలి. అంటే కార్ ఉందంటే సౌండ్ అన్నట్టే కదా, 4 వీలర్ లేకుండా ఉండాలి. వధువు లేదా వరుడు కుటుంబంలో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ ని పే చేయకూడదు, ఆదాయపు పన్ను పే చేయకుండా ఉండాలి. ఈ కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే ఎవరైతే విత్ ఇన్ ద రిలీజియన్ లేదా విత్ ఇన్ ద కాస్ట్ పెళ్లి చేసుకున్నా, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నా, ఆ స్టేట్ గవర్నమెంట్ విత్ ఇన్ ఆ స్టేట్ లిమిట్స్ లో పెళ్లి చేసుకుంటే వాళ్ళకి గవర్నమెంట్ తరపు నుంచి కొంత అమౌంట్ అన్నది వాళ్ళకి అందజేస్తారనమాట. ఆ అమౌంట్ ఎంత అండి అది కూడా నేను చెప్తాను. ఎస్సీకి ఎంత ఇస్తారు, ఎస్టీకి ఎంత ఇస్తారు, బీసీకి వీళ్ళకి ఎంత ఇస్తారు, ఇంటర్ కాస్ట్ వాళ్ళకి ఎంత ఇస్తారు, ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. ఎస్సీ వాళ్ళకైతే 1,00,000 రూపాయలు ఇస్తారు. ఎస్సీలో మళ్ళీ మీరు ఇంటర్ కాస్ట్ చేసుకున్నారనుకోండి, ఎస్సీలో కూడా కొన్ని తెగలు ఉంటాయి కదా, ఒక తెగ వాళ్ళు వేరే తెగ వాళ్ళని పెళ్లి చేసుకున్నప్పుడు డిఫరెంట్, అది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు విత్ ఇన్ ఎస్టీ 1,20,000 ఇస్తారు. ఎస్టీలో అయితే విత్ ఇన్ ఎస్టీ అయితే 1,00,000 రూపీస్. అదే ఎస్టీలో మళ్ళీ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే 1,20,000 ఇస్తారు. బీసీ వాళ్ళకైతే 50,000 రూపీస్. బీసీలో మళ్ళీ ఇంటర్ కాస్ట్ చేసుకుంటే 75,000. ఇక్కడ సేమ్ పర్సన్స్ ని చేసుకుంటే తక్కువే వస్తుంది, ఇంటర్ కాస్ట్ వాళ్ళని చేసుకుంటేనే అప్పుడే మీకు అమౌంట్ ఎక్కువ వస్తుంది. ఈ అమౌంట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ స్నాప్ కూడా తీసుకోవడం వెరీ ఈజీ అనుకుంటా, నేనేమి అడ్డులేను అనుకుంటా మోస్ట్లీ. రైట్. నెక్స్ట్ వన్, ఏపీ ఫ్రీ పవర్ సప్లై స్కీమ్. ఈ పవర్ సప్లై స్కీమ్ వచ్చేసి ఎవరికి అప్లై అవుతుంది అని అంటే ఓన్లీ రైతులకి మాత్రమే ఈ ఫ్రీ పవర్ అన్న కాన్సెప్ట్ అప్లై అవుతుంది. అది కూడా ఎస్సీ ఎస్టీ ఫ్యామిలీస్, ఫ్రీ ఎలక్ట్రిసిటీ డైలీ టు ఫార్మర్స్ కి మాత్రమే కాదండి, ఫార్మర్స్ తో పాటు ఎస్సీ ఎస్టీ ఫ్యామిలీస్ కి అండ్ ఫార్మర్స్ అట్ రెడ్యూస్డ్ కాస్ట్, వాళ్ళకి అత్యంత తక్కువైనటువంటి ధరకి పవర్ ని సప్లై చేస్తుంది ఏపీ గవర్నమెంట్. ఎంత అండి ఫార్మర్స్ కి ఎంతకి ఇస్తుంది అనంటే రూపాయిన్నరకే ఒక యూనిట్ ని సప్లై చేస్తుంది. రూపాయికి రూపాయిన్నర ఏమో గుర్తొచ్చింది నాకు. సరే, ఇక్కడ 1.5 రూపీ పర్ ఒక యూనిట్ కి వచ్చేసి 1.5 రూపీతో పవర్ ని సప్లై చేస్తుంది. దీని ద్వారా ఎంతమంది ఫార్మర్స్ బెనిఫిట్ అవుతారు అని అంటే 18.15 lakh ఫార్మర్స్ విల్ ప్రాఫిట్ ఫ్రమ్ ద
9 hours ఆఫ్ ఫ్రీ పవర్. ఎన్ని గంటలు ఫ్రీ పవర్ లభిస్తుంది? 9 hours. అదేవిధంగా యూనిట్ వచ్చేసి ఎన్ని రూపీస్? 1.5 రూపీ పర్ యూనిట్. 9 hours ఫ్రీ ఆఫ్ కాస్ట్ కరెంట్ లభిస్తుంది రైతులకి. ఇది ఈ ఏపీ ఫ్రీ పవర్ సప్లై స్కీమ్ యొక్క కాన్సెప్ట్. రైట్, నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే, అంటే ఏపీ స్కీమ్స్ లో దిస్ ఇస్ ద లాస్ట్ వన్. ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కార్ అవార్డు. అబ్దుల్ కలాం గారి అంటే ఏపీజే అబ్దుల్ కలాం పేరులో అది ఉంది, కానీ దీన్ని ఎప్పుడు ప్రజెంట్ చేస్తారు అని అంటే ఇట్ ఈస్ ప్రెజెంటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ November 11th. November 11th ఎవరి పుట్టినరోజు అండి అని అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు మన భారతదేశానికి, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఎవరు అని అంటే మన భారతదేశానికి మొట్టమొదటి ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా పనిచేసినటువంటి వ్యక్తి. ఇండిపెండెంట్ ఇండియా, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్ గా పనిచేసింది మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. ఆయన పుట్టినరోజు November 11th. దాని సందర్భంగానే నేషనల్ ఎడ్యుకేషన్ డే కూడా సెలబ్రేట్ చేస్తాం. నేషనల్ ఎడ్యుకేషన్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ November 11th. ఆయన పుట్టినరోజు సందర్భంగా అప్పుడు ఈ అవార్డ్స్ని అందజేస్తారు, ప్రతిభా పురస్కార్ అవార్డు. ఈ ప్రతిభా పురస్కార్ అవార్డు అన్నది ఎంతమంది పిల్లలకి ఇస్తారు, ఎవరెవరికి ఇస్తారు, అసలు ఈ ప్రతిభా పురస్కార్ అన్నది ఇది వరకు ఈ ప్రతిభా పురస్కార్కి వైఎస్ఆర్ విద్యా పురస్కార్స్ అని చెప్పి పేరు ఉండేది. దాన్ని ఇప్పుడు రీనేమ్ చేశారనమాట. ఇప్పుడంటే ఇప్పుడు కాదండి, ఎప్పుడో రీనేమ్ చేశారు. ఇన్ ఎవ్రీ మండల్, ఒక్కొక్క మండలం నుంచి 6 స్టూడెంట్స్, ఎన్ని నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ని ఐడెంటిఫై చేస్తారు అని అంటే ఒక మండలానికి వచ్చేసి 6 స్టూడెంట్స్ 10th క్లాస్లో, ప్రీవియస్ ఇయర్ 10th క్లాస్లో హైయెస్ట్ స్కోర్ చేసినటువంటి ఆ మండలం నుంచి హైయెస్ట్ స్కోర్ చేసినటువంటి 6 పిల్లల్ని ఐడెంటిఫై చేసి దాంట్లో కూడా మళ్ళీ డిపెండింగ్ అపాన్ బీసీ నుంచి ఒక పర్సన్, అదేవిధంగా ఎస్సీ నుంచి ఒకళ్ళు, ఎస్టీ నుంచి ఒకళ్ళు, అండ్ గర్ల్స్ నుంచి ఒకళ్ళు గర్ల్స్ స్టూడెంట్, అండ్ ఓసీకి అయితే ఓసీ స్టూడెంట్స్ 2. టోటల్గా ఇట్లా 6 ఒక మండలం నుంచి ఇట్లా సెలెక్ట్ చేసి ఇస్తారనమాట. 10th లో హైయెస్ట్ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళకి ఈ అవార్డుని అందజేస్తారు. ఎన్ని రూపాయలు ఇస్తారండి అని అంటే 20,000 రూపాయలని అందజేస్తారు. అబ్దుల్ కలాం గారు వచ్చారు కాబట్టి అబ్దుల్ కలాం గారు, ఈయనకి ఇంకొక పేరు వచ్చేసి, ఈయనకు ఉన్నటువంటి టైటిల్ ఏంటండి, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈజ్ ఆల్సో నోన్ బై అనదర్ నేమ్, దట్ ఈస్ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అండ్ ఈయన బర్త్ యానివర్సరీ వచ్చేసి October 15th. October 15th ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డే. నేషనల్ స్టూడెంట్స్ డే కూడా కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో స్టూడెంట్స్ డేని సెలబ్రేట్ చేస్తారు. దట్ ఈస్ October 15th. దట్ ఈస్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఈయన మన భారతదేశానికి ప్రెసిడెంట్ గా పనిచేశారు. సైంటిస్ట్ నుంచి ప్రెసిడెంట్ అయినటువంటి ఒకే ఒక్క వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా ఆయనకే పేరు. కావాలంటే యూ కెన్ టేక్ ది స్నాప్ ఆఫ్ ఇట్ యాజ్ అ హోల్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కార్ అవార్డ్. అండ్ ఇది మాత్రమే కాదు, ఇవి ఏపీ స్కీమ్స్ అంటే నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, నాకు ఉన్నటువంటి సోర్సెస్ ప్రకారం ఏపీ స్కీమ్స్ నేను మాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేశాను. ఇంకా వన్ ఆర్ ద అదర్ మిస్ అయినట్లయితే మీరు ఏమేమి మిస్ అయ్యానో కమెంట్ చేయండి. వాటి గురించి మళ్ళీ సెషన్లో చెప్పుకుందాం. దీని తర్వాత ఏపీ కరెంట్ అఫైర్స్ కూడా నేను డిస్కస్ చేయబోతున్నాను. ఆ ఏపీ కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ వీక్లోనే నేను క్లియర్ చేస్తాను. దీనితో పాటు వేరే కరెంట్ అఫైర్స్ 3 months కరెంట్ అఫైర్స్ పెండింగ్ ఉన్నాయి కదా, అవి కూడా నేను క్లియర్గా చెప్తాను. రేపు ఐ విల్ బి హ్యావింగ్ ఎగ్జామ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్. దాని తర్వాత ఐ విల్ బి ఫ్రీ. అక్కడ నుంచి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ ఎవరైనా జాయిన్ అవ్వకపోతే మన ఛానల్ని జాయిన్ అవ్వండి. అండ్ యాప్ ఉంది, యాప్ని కూడా ఇన్స్టాల్ చేసుకోండి. దాంట్లో సర్వీసెస్ ఉన్నాయి, అవి కూడా అవైల్ చేసుకోండి. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లెర్నర్స్ ప్రో బై రేష్మా మన యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా ఏమైనా ఫర్దర్ క్లాసెస్ కావాలి అని అంటే మీరు కమెంట్ చేయండి. ఇంకా ఏమన్నా దీంట్లో ఇంకా ఏమైనా మార్పులు రావాలన్నా కూడా మీరు కమెంట్ చేయొచ్చు. ఫీల్ ఫ్రీ టు టాక్ టు మీ, ఆస్క్ ఎనీథింగ్ రిగార్డింగ్ ది సబ్జెక్ట్. తర్వాత మరలా వేరే సెషన్లో మరలా కలుద్దాం. అంటిల్ దెన్ keep watching and keep studying, and thank you.